వస్తాను సార్ వస్తారా వస్తాను సార్ వస్తారా ఫోటో రావడం కొరకే చదువుతున్నాం అడుగు ఎప్పుడు వస్తుందా ఇలా ఇండికేటర్స్ లో రాయాలి కదా 300 అందుకని ఎక్కువ రాయకండి అందువల్ల మనకి పీడిఎస్ దొరకవు తర్వాత మనకు తెలిసిన రాయాలి బాడీ ఎసెన్స్ క్లియర్గా చదువుకోండి మన ప్రాపర్గా రాయాలి కట్టడం కూడా ఓఎంఆర్ కట్టద్దు ఆల్ ది బెస్ట్ అందరికీ మీకు అందరూ డిస్ట్రిక్షన్ రావాలి డే బై డే రావాలి అందరికీ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రారంభమైనది అన్ని చోట్ల కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నది. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలను చేసుకొని చాలా ప్రశాంతమైన వాతావరణంలో సెంటర్లో దింపేసి వెళ్ళిపోతున్నారు. కాకపోతే పేరెంట్స్ గుర్తుంచుకోవాలి, కొంతమంది ఎగ్జామ్ సెంటర్ చుట్టుపక్కలనే ఉంటున్నారు. దీనివల్ల 144 స్టేషన్ ఉంది కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా ½ కిలోమీటర్ దూరం అవతల ఉండాలి. వీళ్ళందరూ కూడా మా పిల్లలకి కానీ స్కూల్ యజమానాన్ని కానీ ప్రశాంతమైన వాతావరణం కల్పించడానికి తోడ్పాటు చేయాలి. అదేవిధంగా పోలీస్ కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. జమ్మికుంట మండలంలో దాదాపుగా 6 సెంటర్లలో 1048 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. దానికి తగిన ఏర్పాట్లు చేయనైనది. మొత్తం అన్ని సెంటర్లలో అన్ని ఫ్యాన్లు, టేబుళ్ళు, బెంచెస్, తర్వాత వాటరు, హెల్త్ వాళ్ళకు కూడా లిటరసీ హెల్త్ వాళ్ళు కూడా అక్కడ అవైలబుల్లో ఉంటారు. తర్వాత వాటర్ కోసం మున్సిపాలిటీ వాళ్ళు అరేంజ్మెంట్ చేశారు. మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి, అన్ని వసతులు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరుగుతాయని ఆశిస్తున్నా. ప్రశాంతంగానే జరుగుతాయి. అందరూ ఇన్విజిలేటర్లను 70 మందిని ఇవ్వడం జరిగింది. సిఎస్లు తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు 10 ఇయర్స్ నుండి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎగ్జామ్స్ మంచిగా ప్రశాంతంగా జరుపుతారని ఆశిస్తున్నా. జరుపుతారు కూడా. సెంటర్స్ ఉన్నాయి సార్. జెడ్పిహెచ్ఎస్ బాయ్స్, జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్, ఆబాది, వావిలాల, ఎస్వి, ఆవాస, మొత్తం 6 సెంటర్స్. అన్ని సెంటర్స్లలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నిన్న వెళ్ళి అన్నీ చూడడం జరిగింది. సీసీ క్యామ్ తర్వాత వికలాంగులు ఒక కేజీబీ నుండి ఒకళ్ళు, తర్వాత ఇంకో బాయ్స్ నుండి ఒకళ్ళు ఉన్నట్టున్నారు. అంటే వాళ్ళకు కూడా కన్సెషన్ ఉన్నది. ఒక ఎగ్జామ్కు కన్సెషన్ ఇస్తున్నారు. అంటే కొందరికి అసలుకే డిజేబుల్ ఉన్న వాళ్ళు, బ్లైండ్ వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళకు ఎగ్జామ్కి సమ్ 10 మార్క్స్కు పాస్ అని చెప్పేసి కూడా ఒక రూల్ వచ్చింది. క్యాంప్స్ నిన్ననే అన్ని పాఠశాలల్లో పెట్టడం జరిగింది. అన్ని పాఠశాలలో సీసీ క్యామ్స్ అవైలబుల్ ఉన్నాయి. చెప్పండి, ఏ స్కూల్ ఎట్లా ఉంది? ఫస్ట్ ఎగ్జామ్ కదా, ప్రిపేర్ అయినావా? ఏం భయం అలాంటి ఫీలింగ్స్ ఏమండి? ఇట్లా గట్టిగా మాట్లాడు. ఎట్లా ఉంది ఫీలింగ్స్? ఫస్ట్ ఎగ్జామ్ కదా, ప్రిపేర్ అయినావా? మంచిగా రాయాలనుకున్నావా?